వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త యాక్రెంట్ ఇవ్వలేదు. అనుమతులు ఏమీ రాలేదు. వాటర్ అలొకేషన్ రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలేదు. వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. మీరు కేఆర్ఎంపీ ద్వారా కానీ మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మేముందని చెప్పి మీకు విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీరు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్ లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించారు. మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తూ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో కానీ శ్రీశైలంలో కానీ కృష్ణా నది మీద నాగార్జున మరి ఇమీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేము చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలే ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీలో వీళ్ళు లిఖిత పూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి డ్రైనేజ్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత మరిగేదండి. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖిత పూర్వకంగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీ రావాలి, మీరు ఆంధ్రాకి ఇవ్వండి చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మాది అని చెప్పి మనం చేస్తాం.